చెప్పలేదు నేను. సో లెట్స్ స్కిప్ దిస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మస్ట్ బి ట్రూ ఫర్ ఛాలెంజ్ టు బి కన్సిడర్డ్ రియల్ ప్రాబ్లమ్ ఆఫ్ లైఫ్? ఓకే, నిజమైన ప్రాబ్లం అంటే ఏంటి? దానికి ఇట్ కెన్ బి సాల్వ్డ్ త్రూ సఫిషియంట్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్, ఇట్ కాజెస్ సిగ్నిఫికెంట్ ఫైనాన్షియల్ లాస్ ఆర్ లాస్ ఆఫ్ రెప్యుటేషన్, it is common to all, unwanted and unavoidable, it is unique to each individual based on their socio-economic status. I wish I could show you. See, it is common to all, unwanted and avoidable. గుర్తుపెట్టుకోండి, రియల్ ప్రాబ్లం. వాట్ ఈస్ ద రియల్ ప్రాబ్లం అంటే ఇట్ ఈస్ కామన్ టు ఆల్, నోబడి వాంట్స్ అండ్ నోబడి కెన్ ఎస్కేప్. ఓకే, వెరీ గుడ్, యూ పాస్ దిస్. నెక్స్ట్ వన్. What are the 4 real problems of life identified in Bhagavad Gita 13.9? వినండి. War, poverty, ignorance and crime. A. B. Lust, anger, greed and envy. C. Birth, old age, disease and death. D. Hunger, thirst, fatigue and loneliness. C. Very good, wonderful, very nice. Okay, next one more. The misery caused by natural disturbances like volcanoes, floods, extreme weather is categorized as. విన్నారా? ఏంటది? అది భౌతిక, అది దైవిక, అది ఆత్మిక, కృపణ. వెరీ గుడ్, యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్, వెరీ హ్యాపీ, వెరీ నైస్. ఓకే, హౌ డస్ ద టెక్స్ట్ డిస్క్రైబ్ ది నేచర్ ఆఫ్ మెటీరియల్ హ్యాపీనెస్? అంటే భౌతికమైన సుఖం ఎలాంటిది చెప్పులు మీకు నేను, వినండి, చెప్తే చూద్దాం. A state that can only be reached through technological advancement, a brief gap between two miserable situations, a permanent state achieved through hard work, the result of fulfilling all 5 senses simultaneously. అంటే చెప్తాను, భౌతికమైన సుఖము ఎలాంటిది? దేన్ని భౌతికమైన సుఖం అంటే? భౌతిక సుఖాన్ని మనం ఎలా పొందగలము? యాక్చువల్ మీకు చెప్పలేదు నేను, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెరీ ఇంపార్టెంట్, చాలా ఫస్ట్లో చెప్పాల్సింది. భౌతికమైన సుఖం ఎలాంటిదంటే, వెనకటికి ఒక దొంగని శిక్షించాలంటే ఏం చేస్తారు తెలుసా? వాడిని పడవలో తీసుకెళ్ళి సముద్రంలో తీసుకెళ్తారు. పడవలో సముద్రంలో మధ్యలో తీసుకెళ్ళి వారి 2 వ్యక్తులు బయటికి తీసేసి సముద్రంలో ముంచుతారు. వాడిని ముంచి 1 మినిట్ పాటు ఉంచుతారు, బయటికి పెడతారు. అప్పుడు వాడు ఏమంటాడు, మళ్ళీ ముంచుతారు, మళ్ళీ పైకి అంటారు. ఇలాగ 10 సార్లు చేస్తారు. వాడు మళ్ళీ నెక్స్ట్ టైం దొంగతనం చేస్తాడా? జిందగీలో చేయడు వాడు, అవునా? సో ఇవాళ ఈ భౌతిక ప్రపంచం ఆనందం ఎలాంటిదయ్యా అంటే, ఈ ముంపుకి మధ్యలో వాళ్ళు లేచి అన్నాడు చూసారా, అలాంటిది. అంటే ఇవాళ మనకు ఆనందం వస్తుంది కదా, ఈ ఆనందం ఎట్లాంటిదట? ఒక సమస్యకి ఇంకొక సమస్యకి మధ్యలో గ్యాప్ ఉంది చూసారా, దాన్ని మనం ఆనందం అనుకుంటున్నామట. అసలు ఆనందం కాదు అది, ఆనందమే కాదు. ఒక సమస్యకి ఇంకో సమస్య గ్యాప్, అది దాన్ని మనం ఆనందం. వాట్ నాన్సెన్స్, ఇట్స్ నాట్ హ్యాపీనెస్ కాదు అది.